ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, బాగున్నారా? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము మనందరినీ కంటికి రెప్పవలే కాపాడుతున్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి మనమెంతగానో ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రభువును స్తుతిస్తున్నారా? ప్రభువును స్తుతించకుండా మీ పని ప్రారంభం చేసి ఉంటే ఈ దినం ఒక తీర్మానం తీసుకోండి. రేపటి దినం నుండి నా ప్రభువును నేను స్తుతిస్తూ నా మొదటి దినాన్ని ప్రారంభిస్తానని ఒక తీర్మానం తీసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెల, 4 నెలలు దేవుడు కాపాడి 5వ నెలలోనికి దేవుడు మనందరిని తీసుకుని వచ్చి ఉన్నాడు. అందును బట్టి మనము ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. స్తుతించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ దినము దేవుడు మనకు దయచేసిన వాక్య భాగం చూస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి చరణమును చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు మేలు కలుగునట్లు, పిల్లలారా మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ తల్లిదండ్రులను మీరు సన్మానిస్తున్నారా? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లి తండ్రి మొదటి స్థానము దేవాది దేవుడైతే, కంటికి కనిపిస్తున్నటువంటి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఎవరు అనంటే భూమి మీద మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే కదా. మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులను మనము సన్మానించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును నా ప్రియ దేవుని బిడ్డ, నీ తల్లి నిన్ను తన గర్భములో 9 మాసాలు నిన్ను మోసి పురిటినప్పులు కనేటప్పుడు, పురిటినప్పులు పడేటప్పుడు, నిన్ను కనే సమయంలో తను ఎంతగానో వేదన అనుభవించి నీకు జన్మనిస్తుంది. జ్ఞాపకం ఉన్నదా? తాను నిన్ను కనే సమయంలో, ఈ భూమి మీదకి నువ్వు వస్తున్న సమయంలో తాను ఎంతో వేదన భరిస్తుంది. దానినే ప్రసవ వేదన అంటున్నారు కదా. అటువంటి ప్రసవ వేదన పడి ఈ భూమి మీదకు నిన్ను తీసుకుని రావటానికి మనల్ని కనిన మన తల్లి ఎంత నొప్పిని, ఎంత బాధని భరించి మనకు జన్మనిస్తుంది. మనకు జన్మనిచ్చిన మరుక్షణాన రక్తపు ముద్దగా ఉన్నటువంటి నిన్ను చూసి తాను పడిన శ్రమనంతా ఆ క్షణాన మరిచిపోయి ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, నీకు జన్మనిచ్చిన మొదటి దినము నుండి తాను ఈ భూమి మీద ఉన్నంత వరకు ఒక తల్లిగా నీకు పాలునిచ్చి, పెంచి, ఆహారాన్నిచ్చి, సంరక్షించి, నీవు పెరిగి పెద్దవాడివై గొప్ప స్థాయికి వెళ్ళేంత వరకు మన తల్లి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంది కదా. అటువంటి తల్లిలని, అటువంటి తండ్రులను సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి స్థానము దేవుడైతే ఈ భూమి మీద కంటికి కనిపిస్తున్నటువంటి దేవులుగా పిలువబడుతున్న వారు తల్లి తండ్రి. మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. తమ్ముళ్ళు, చెల్లిళ్ళు, నీ తల్లిదండ్రులను మీరు సన్మానిస్తున్నారా? మీ తల్లిదండ్రుల మాటలు వింటున్నారా? నీ తల్లిదండ్రులను విధేయులుగా జీవిస్తున్నారా? ఈ రోజుల్లో ఉన్న యవన బిడ్డలు ఎలా ఉన్నారంటే, అమ్మని నాన్నని సంతోషపెట్టే యవన బిడ్డలు తక్కువగా కనబడుతున్నారు. బాల్య దినాలల్లా, యవనకాల దినాలల్లా కంటికి రెప్పవలే కాపాడి
మంచి చదువులు చదివించి చక్కటి వస్త్రములు కొనిస్తూ వారికి కావలసినవన్నీ కూడా తల్లిదండ్రులు అన్నవాళ్ళు మొబైల్స్ అన్నా, ల్యాప్టాప్స్ అన్నా, కంప్యూటర్స్ అయినా, ఏ కాలేజీలో చదివితే నా బిడ్డలు గొప్ప వాళ్ళు అవుతారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు అవుతారని బిడ్డల గురించి అనుదినమును కూడా ఆలోచించేవాడు తండ్రి. కన్న బిడ్డకు భోజనము పెట్టకుండా ఏ తల్లి కూడా భోజనం చేయదు తెలుసా? ఓ సహోదరి, సహోదరుడా, నీవు తినిన తర్వాతే అన్నము కూర ఉంటే నీ తల్లి తండ్రి తింటారు. ముందు నీ కడుపు నింపాలని, ముందు నీ ఆకలి తీర్చాలని, ముందు నీ ఆశలు తీర్చాలని, ముందు నీ ఆలోచనలు తీర్చాలని నిన్ను కనిన నీ తల్లిదండ్రులు సతమతపడుతుంటారు, ఆలోచిస్తుంటారు. అటువంటి తల్లిదండ్రులు ముదుము వయసుకు వచ్చినప్పుడు, వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులని పట్టించుకుంటున్నారా? తల్లిదండ్రులు బాగోగులు చూస్తున్నారా? తల్లిదండ్రులు బలహీనులైనప్పుడు వారికి మీరే బలం అవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఈ భూమి మీద నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిన్ను కనిన నీ తల్లిదండ్రులను సన్మానించు. సన్మానించడం అంటే ఎట్లా? సెలవు తీసుకొచ్చి అమ్మకి నాన్నకి సెలవు గప్పి వాళ్ళ పెళ్లి రోజులు చేయటం, వాళ్ళ పుట్టినరోజులకి బర్త్డే కేక్స్ తీసుకొని వచ్చి కట్ చేయటమా సన్మానించడం అంటే? ఇది కాదు నా ప్రియ దేవుని బిడ్డ. సన్మానించడం అంటే వాళ్ళ మాట వినటం. తల్లిదండ్రులను సన్మానించడం అంటే వాళ్ళ ఎదుట తల వంచుకొని వాళ్ళను గౌరవించటం. తల్లిదండ్రులను సన్మానించడం అంటే వాళ్ళ మాటకు ఎదిరించి చెప్పకుండా వాళ్ళ మాటకు విధేయత చూపించటం. తల్లిదండ్రులకు సన్మానించడం అంటే రాత్రి పడుకునే ముందు, అమ్మా అన్నం తిన్నావా, నాన్న భోజనం చేసావా అని వాళ్ళ ఆకలిని అడిగి వాళ్ళు భోజనం చేశారా లేదా అని తెలుసుకొని వాళ్ళ ఎదుట కూర్చొని వాళ్ళు ముదిమి వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి తీర్చగలిగితే, వాళ్ళకు నువ్వు బలం అవ్వగలిగితే, వాళ్ళ చేయి పట్టుకొని నువ్వు నడిపించగలిగితే, వాళ్ళ భుజమును తట్టి నీవు వాళ్ళ భారమును భరించగలిగితే, వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు అన్ని విధాలుగా నీవు సంరక్షకుడుగా మారగలిగితే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ తల్లి ముదుము యందు ఆమెను నిర్లక్ష్యంగా చూడుకొని వాక్యం చెప్తుంది. ఈరోజు చాలామంది యవన బిడ్డలు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ఓ సహోదరుడిగా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులను వృద్ధాప్యమందు విడిచిపెట్టకండి. వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. వాళ్ళని మీరు ఆనంద పెడితే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. తల్లిదండ్రులకు ఏ బిడ్డలు కన్నీరు పెట్టేటట్లు ఉండకుండా తల్లిదండ్రులకు కన్నబిడ్డలు కన్నీరు తుడిచేవారుగా, కష్టకాలంలో ఆదుకునేవారుగా, వారు బలహీనులైనప్పుడు మీరే వారికి వెన్నుతట్టి ప్రోత్సహించే బలవంతులుగా మీరు మారగలిగితే దేవాది దేవుడు మీకు దీర్ఘాయుష్మంతుడు అయ్యేటట్లుగా చేస్తాడు. ఆమేన్.